ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుష్ట సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతూ వైసీపీ నాయకులు జైలు పాలు చేస్తున్నారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు రాగా సమయం మించిపోవడంతో జైలు అధికారులు ములాఖాత్ను రద్దు చేశారు. అనంతరం జైలు బయట సీదిరి కుటుంబ సభ్యులను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. సీదిరి అప్పలరాజు కుమారుడు తెలిసి తెలియక చేసిన ప్రమాదంలో గొర్రెల కాపరి మృతి చెందితే దాన్ని రాజకీయం కోసం వాడుకుంటూ మాజీ మంత్రిని కుట్రపూరితంగా కేసులు పెట్టి జైలులో వేశారని మండిపడ్డారు. ప్రమాదానికి కారణమైన చిన్నపిల్లాడి జీవితాన్ని నాశనం చేస్తారా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా రోడ్డు ప్రమాదం చేయరని అన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ నాయకుల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోతే వారిపై ఎందుకు కేసులు పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వారికో న్యాయం మరొకరికి మరో న్యాయమా అంటూ నిలదీశారు. ప్రభుత్వంలోని నాయకులు కొంతమంది పోలీసులు మాఫియా నడిపిస్తున్నారని ఆరోపించారు. పేదవాళ్లపై చంద్రబాబు కాసులో ప్రేమే ఉండదని, మత్స్యకారులు 6 మృతి చెందితే పట్టించుకోలేదని దుయ్యబట్టారు. బీసీలను ఓటు బ్యాంకుకు మాత్రమే ఉపయోగించుకుంటారని ఆరోపించారు. కుట్రపూరితంగా సీదిరి అప్పలరాజు రాజకీయ ప్రస్థానాన్ని నాశనం చేయడానికి రాజకీయాలను నీచ స్థితికి తీసుకువెళ్తున్నారని జగన్ విమర్శించారు. సీదిరి అప్పలరాజు కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యాక్సిడెంట్ లో గొర్రెల కాపరి మరణిస్తే దాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, పాఠశారదని యాదవ్ మంత్రిని పంపిస్తాడు. ఇక్కడ పాఠశారదని ఒక యాదవ్ మంత్రి ఇక్కడికి వచ్చి ఈడ ర్యాలీలు చేయిస్తాడు, కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి. ధర్మమేనా ఇది? అంటే ఏ పక్కైనా మత్స్యకారుడే కదా, అంటే ఇల్లు కొట్టుకొని సావని అయినా అంటే ఏం తప్పు చేసినాడు ఈ పిల్లోడు? ఒక యాక్సిడెంట్ జరిగింది, పొరపాటున జరిగింది. జరిగిన దానికి నిజంగా మనుషుల్లో ఎవరైనా ఉంటే వీళ్ళతో వాళ్ళతో ఇద్దరితో కూర్చోబెట్టుకొని పొరపాటు జరిగిందమ్మా, కాంపెన్సేషన్ ఇంతకన్నా ఇంత ఎక్కువ ఇస్తామమ్మా, నీ కుటుంబాన్ని పూర్తిగా మేమే అన్ని రకాలుగా చూసుకుంటామమ్మా అని చెప్పి వీళ్ళతో భరోసా ఇప్పించాలి. నిజంగా అప్పలరాజు కూడా ఆ పని కూడా చేయడానికి కూడా ముందు కూడా పోయినాడు పాపం, మంచి ఉద్దేశంతో మంచి మనసుతోనే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, దీన్ని రాజకీయం చేసి చెడగొట్టి వాళ్ళకి జరిగే మంచి కూడా జరగకోకుండా రాజకీయంగా ఒక యాదవ్ మంత్రిని ఇంటికి పంపించి ఒక యాదవ్ను అప్పలరాజు అంటే ఓ మత్స్యకారుడు ఈ పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు కుట్ర చేసినాడంట, హత్య చేసినాడంట అని ర్యాలీలు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నీకు మనిషివా రాక్షసుడివా అన్నది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా.